కోనసీమ జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఐనవిలి మండలం కె జగన్నాథపురంలో కూటమి నేతల కృత్యాలు అన్నీ ఇన్నీ కావు. అధికారులపై ఒత్తిడి తెచ్చి వైఎస్ఆర్సీపీ నేత మేడిశెట్టి శ్రీనివాస్కు చెందిన నిర్మాణాన్ని కూల్చివేయించారు. అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రేకులతో నిర్మించిన నివాసాలను తొలగించారు. పోలీసులు అక్కడున్న మహిళలను బయటకు నెట్టేసి మరీ నిర్మాణాలను తొలగించి దుర్మార్గంగా వ్యవహరించారు. అధికారుల చర్యలతో దాదాపు 40 పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పోలీసులు భారీగా మోహరించి అక్కడంతా భయానక వాతావరణాన్ని సృష్టించారు. రాజకీయ కక్షతోనే పేదలు ఉంటున్న షెడ్డును తొలగించారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవేలి మండలం కె జగన్నాథపురం గ్రామంలో ఉన్నాం. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భవనాన్ని డెమాలిష్ చేస్తున్నారని చెప్పి బాధితులై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనంలో స్థానికంగా రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేసే దాదాపు 40 కుటుంబాల వరకు ఇక్కడ నివాసం ఉండేవి. వీళ్ళందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చేశారు. వాళ్ళ సామాన్తో సహా వాళ్ళ పక్కకి ఈడ్చి పారేసి భవనాన్ని డెమాలిష్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మరోవైపు అడ్డుపడిన వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. దీనికి సంబంధించి స్థానికులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి ముందు సమాచారం లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ నేతలకు చెందిన ఆస్తులు ధ్వంసం చేసే ప్రక్రియ ఇక్కడ జరుగుతోందని విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మీరు చెప్పండి, కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కక్షతోనే కార్యక్రమం జరుగుతుందా? ఈ భవనాన్ని ధ్వంసం చేసే ప్రక్రియ చేపట్టారా? ఎట్టి పరిస్థితుల్లో సందేహం ఏమి లేదండి. ఇది కేవలం రాజకీయ కక్షతోనే. ఇక్కడ కె జగన్నాథపురంలో మేడిశెట్టి శ్రీనిబాబు అనేవారు గత కొంతకాలంగా వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేస్తూ ఒక ఎంపీటీసీగా, ఒక సర్పంచ్గా, ఎదురులేనటువంటి నాయకుడిగా, మండల కన్వీనర్గా ఆయన యొక్క ఎదుగుదలను చూసి కూటమి ప్రభుత్వం అతన్ని ఏదోలో అణచివేత కార్యక్రమం గురి చేస్తూ ఇవాళ గ్రామకంఠమైనటువంటి భూమిలో పైగా దస్తావేజులు అన్నీ కూడా అతనికి ఫేవర్గా అతని పేరు మీద ఉన్నటువంటి కూడా ఇవాళ నిర్దాక్షిణ్యంగా 40 మంది నిరుపేద కుటుంబాలు జీవిస్తున్నటువంటి ఈ యొక్క షెడ్యూల్ని ఇంత దౌర్జన్యంగా కూలదోటువంటి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి జాలి దయ లేకపోవడం దురదృష్టకరం. పేదవారిని బయటకు గెంటేసి ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం చేస్తుందంటే మా చేతిలో కూడా ఏమీ లేదు. కేవలం మంత్రులు, నాయకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఇవాళ ఈ యొక్క దారుణానికి ఒడిగట్టారు కాబట్టి మా చేతుల్లో లేదని అని చెప్పడం మేము చాలా ఒక రకమైన ఈ సంఘటన సంబంధించి అసలు అధికారులు 100 మంది పోలీసులు వచ్చారు, అదే రెవెన్యూ అధికారులు వచ్చారు. ఇంత దారుణంగా ఒక భవనాన్ని, ఒక బిల్డింగ్ని పడగొట్టాల్సిన అవసరం ఏముంది? షెడ్న అసలు ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందండి. ఖచ్చితంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య. పోలీసు వారిని పెట్టి మరి వందలాది మందిని తరలించి ఇంతలా కూలగొట్టడం అనేది ఇది మేడిశెట్టి శ్రీనివాస గారి ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టడం అనేది సందర్భంగా తెలియజేస్తుంది. ఇది ఒక కూటమి ప్రభుత్వం అరాచకమే తప్ప, కక్షపూర్తి సరియే తప్ప మరేమీ కనబట్టలేదు. మరి మేడిశెట్టి శ్రీనివాసరావు గారు అన్ని ఆధారాలతో ఆయన సొంత భూమిలో షెడ్డు నిర్మించుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇది కూలదేయవలసిన అవసరం ఏమొచ్చిందనేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి మీరు ఈ విధంగా సాగిస్తారేమో ఇక్కడ భయపడేవారు ఎవరో లేరు. కానీ ఖచ్చితంగా మీ అరాచకాలను, అక్రమాలను అనునిత్యం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురిస్తూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. మీకు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలను ఎదుర్కొంటూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్.
పూర్తి అనుమతులు ఉన్నా సరే ఈ షెడ్డును కూల్చివేయడం మీద వీళ్ళంతా తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పోలీసులు ఎక్కడ తరలించడం జరిగింది. ఈ షెడ్డును కూల్చే సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు స్థానికులు కూడా అడ్డుపడడం జరిగింది. వాళ్ళందరినీ పోలీసులు పక్కకి ఈడ్చి మరీ ఈ భవనాన్ని అయితే ఈ షెడ్డును ధ్వంసం చేసే ప్రక్రియ ప్రారంభించారు. చెప్పండి, ఇప్పుడు స్థానికంగా ఉండే వ్యక్తి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయన భార్య సర్పంచ్గా కూడా ఉన్నారు. ఇంత ఉన్నా సరే ఎందుకు ప్రత్యేకించి వాళ్ళని టార్గెట్ చేసి ఈ షెడ్ను కూల్చే ప్రక్రియ ప్రారంభించారు? ఈ కేవలం రాజకీయ కక్ష మాత్రమే. ఇక్కడ గుత్తులు బొబ్బులు గారైన పెద్ద ఆయన కాంగ్రెస్ పార్టీలో 34 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. ఆయన తర్వాత తరం మేడిచెట్టి శ్రీనిబాబు గారు ఒక ఎంపీటీసీ అయినా, ఒక సర్పంచ్ అయినా ఆయన ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నడుస్తుంది. కేవలం ఓన్లీ రేపు వచ్చే ఎలక్షన్లో ఆయన్ని ఒక ఎంపీటీసీగా కానీ, ఒక సర్పంచ్గా కానీ మీరు నిలబడకుండా ఉంటే ఈ సెట్ కూలగొట్టకుండా ఆఫ్ చేయగలవాళ్ళు అని వాళ్ళ దగ్గర వచ్చారని కూడా మాకు అందరికీ చెప్తున్నారు ఇక్కడ. అయితే దానికి ఎక్కడ కూడా పార్టీ కోసం పాటుపడి అయినా నిలబడి ఉన్న మూలగా ఈవేళ మీరు చూస్తున్నారు. ఎంత దుర్మార్గ చర్య మీరు చూస్తున్నారు ఈవేళ ఇక్కడ. ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఐనవేలి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేడిచెట్టి శ్రీనిబాబు గారికి మా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తామని, ఇటువంటి తప్పులేకుండా ఎక్కడ కూడా క్షమించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం రాజకీయంగా ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఎదగకుండా ఉండేందుకు భవిష్యత్తులో ఎంపీటీసీకి కానీ ఇతరత్ర పదవులు కూడా పోటీ చేయకుండా ఉండాలి, అప్పుడే ఈ షెడ్ సురక్షితంగా ఉంటుందని కూటమి నేతలు హెచ్చరించడం జరిగింది. అయితే దాన్ని ఏమాత్రం అతను ఖాతరు చేయకపోవడంతోనే ఈ షెడ్నే లక్ష్యంగా చేసుకుని పూర్తిగా ధ్వంసం చేశారని వీళ్ళంతా ఆరోపిస్తున్నారు. కే జగన్నాథపురం, హరీష్ ఫర్ సాక్షి న్యూస్.